నమస్కారం. ఈ మోడర్న్ టెక్నాలజీలో యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ లైఫ్లో ప్రతి ఫీల్డ్లో ఇంటర్నెట్కి యూజ్ ఉంది. ఇదే విధంగా మోడర్న్ టైమ్స్లో క్రిమినల్స్, కాన్స్పిరేటర్స్ కూడా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ ఫార్ ఆన్లైన్ గేమింగ్ ఇది లాస్ట్ 10 ఇయర్స్లో ఒకటే ఇండియాలో కాదు, అన్ని డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈ నంబర్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. ఇంటర్నెట్ రిలేటెడ్ క్రైమ్కి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది దట్ ఈ కంట్రీకి జాగ్రఫికల్ బౌండరీ ఇదికి రెస్పెక్ట్ రిగార్డ్ లేవు. ఒక పర్సన్ చైనాలో లేకపోతే ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీలో, అమెరికాలో, ఫ్రమ్ దేర్ దే కెన్ ప్లాన్, కన్స్పైర్ అండ్ ఎగ్జిక్యూట్. ఇదే విధంగా ఆన్లైన్ గేమింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రైమ్ ఇన్ ద వరల్డ్. అండ్ మన తెలంగాణ స్టేట్లో 2014 కొత్త స్టేట్ వచ్చిన తర్వాత మన ఆనరబుల్ సీఎం గారు was one of the first leader in the country to pass this act in the assembly. Telangana state is one of the first in the country to pass. Where state lo 1860s ki oka act undi, gaming act. They are still following that. So ee modern gaming process basically kontamandi groups కంప్యూటర్స్లో, కొంతమంది కన్సోల్లో, కొంతమంది మొబైల్ డివైస్ లైక్ సెల్ ఫోన్లో కూడా యూజ్ చేస్తున్నారు. ఒక ఇంటర్నేషనల్ ఎస్టిమేట్ ప్రకారం రఫ్లీ $16.9 బిలియన్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ ఫీల్డ్లో గ్లోబలీ. ఇదిలో 4.2 బిలియన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ చైనా అండ్ 3.5 బిలియన్ విత్ యుఎస్ఏ. ఇది టోటల్ మ్యాగ్నిట్యూడ్ ఎంత హెవీగా ఉంది ఆలోచించండి మీరు. తర్వాత ఈ ఆన్లైన్ గేమింగ్ రేంజెస్ ఇది కొన్ని టెక్స్ట్ బేస్ ఉంది, కొన్ని ఇమేజ్ బేస్డ్ ఉంది, కొన్ని వీడియోగ్రాఫిక్ బేస్డ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బేస్డ్ అంటే వాట్ యు ఆర్ టైపింగ్ లైక్ SMS, వాట్సాప్. ఇమేజ్ బేస్డ్ అంటే ఫోటో, కలర్, ఇది బేస్డ్. థర్డ్ అంటే యానిమేషన్, రేసింగ్, all these things are used. 1990s తర్వాత గ్లోబలీ ఈ ఫీల్డ్లో చాలా నంబర్ ఇంక్రీజ్ అయింది. అండ్ మనకి ఇండియాలో ఆల్మోస్ట్ 560 మిలియన్ ఇంటర్నెట్ యూజర్ ఉన్నారు ఇండియాలో. సో ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టార్గెట్ అపార్ట్ ఫ్రమ్ చైనా. తర్వాత ఇండియాకి యావరేజ్ ఏజ్ కూడా చాలా యంగ్ ఉంది ఇండియన్ పాపులేషన్కి. అండ్ యంగ్ పాపులేషన్ అంటే ఇంటర్నెట్లో యూస్కి ఎక్కువ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. సో మన హైదరాబాద్లో CCSలో ఒక సెపరేట్ పోలీస్ స్టేషన్ ఉంది, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్. ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 2 కేసెస్ అండర్ క్రైమ్ నెంబర్ 1432 and crime number 1580 of cheating, criminal conspiracy and Telangana Gaming Act. ఈ కింద 2 cases were registered. ఇదిలో కంప్లైంట్ ప్రకారం 97,000 తర్వాత 1,64,000 అమౌంట్కి చీటింగ్ జరిగింది. Now the modus operandi of this entire criminal gang, ఈ ఆన్లైన్ గేమింగ్లో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. మీ అందరికీ తెలుసు టెలిగ్రామ్ గ్రూప్. టెలిగ్రామ్ ఈజ్ లైక్ వాట్సాప్ గ్రూప్. ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. సో త్రూ టెలిగ్రామ్ గ్రూప్స్ ఓన్లీ బై రెఫరెన్స్ అంటే ఒక కామన్ పబ్లిక్ కెనాట్ జాయిన్ ఇట్. ఓన్లీ సంబడి హూ నోస్ దట్ గ్రూప్ హీ విల్ ఇంట్రొడ్యూస్. సో ఒక రెఫరెన్స్ ద్వారా ఎంట్రీ వాజ్ అలౌడ్. అండ్ దెన్ ప్రతి ఎంట్రీకి ఒక కమిషన్ ఉంది. దట్ కమిషన్ గోస్ టు ద ఏజెంట్. అండ్ ప్రతి గ్రూప్కి ఒక అడ్మిన్ కూడా ఉన్నారు. జస్ట్ లైక్ మీ
వాట్సాప్లో ఒక అడ్మిన్ ఉన్నారు, టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా ఒక అడ్మిన్ ఉన్నారు. సో అండ్ ఈ వెబ్సైట్ in order to prevent themselves from being caught, ఈ వెబ్సైట్స్ కూడా ఎవ్రీ డే దే ఆర్ చేంజింగ్, అండ్ చేంజింగ్ ఈజ్ ఓన్లీ డన్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద గ్రూప్ అడ్మిన్. ఓన్లీ గ్రూప్ అడ్మిన్కి తెలుసు రేపు ఏం వెబ్సైట్స్ యాక్టివ్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ మెథడ్ ఫర్ హైడింగ్ ఫ్రమ్ ద పోలీస్. తర్వాత ఈ 2 కేసెస్లో కలర్ కాంబినేషన్ అండ్ కలర్ ప్రెడిక్షన్ వాజ్ ది కీ థింగ్. కలర్ ప్రెడిక్షన్లో బెట్టింగ్ అమౌంట్ వాజ్ పుట్. ఈ ఒక యూనిక్ ఫీచర్స్ ఇదిలో ఉంది దట్ ఈ బ్యాంక్ అకౌంట్ వాజ్ లింక్ టు ద కంపెనీస్ లైక్ లింక్యూన్, స్పాట్ పే అండ్ డోకీ పే. నౌ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ 3 కంపెనీస్కి చాలామంది డైరెక్టర్స్, సమ్ ఇండియన్స్ కూడా ఉన్నారు, చైనీస్ కూడా ఉన్నారు. Growing Infotech Private Limited, Silly Consulting Services, Pan UN Technologies, Daisy Link Financial, Huaho Financial, and ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం the director names are Rahul Munjal from Gurgaon, Lin Yang from China, Ming Yang from China, Jingling Wang from China, Neeraj Kumar Tuli, Delhi, Dheeraj Sarkar, Gurgaon. ఈ domain name servers of all these gaming sites, websites, they are based in China. తర్వాత డేటాబేస్ క్లౌడ్లో ఉంది. సో క్లౌడ్ అంటే మోస్ట్లీ వెస్టర్న్ కంట్రీస్, ప్రైమర్లీ యూఎస్ఏ అండ్ అదర్ కంట్రీస్లో క్లౌడ్ బేస్డ్ మొత్తం డేటా స్టోరేజ్ ఉంది. బట్ మోస్ట్లీ ద డైరెక్టర్స్ ఆర్ చైనీస్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇండియన్ ఆల్సో. అండ్ ఇదిలో పేటిఎం ఫెసిలిటీ కూడా యూజ్ చేశారు అందరూ. ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం నియర్లీ 1,100 crores amount has been used in this, and most of the remittances are in different account. And ఈ రిజిస్ట్రేషన్ ఒక కెరీబియన్ కంట్రీస్లో, కెరీబియన్ ఐలాండ్లో ఒక ట్యాక్స్ హెవెన్ ఉంది, కేమెన్ ఐలాండ్. సో కేమెన్ ఐలాండ్లో ఈ రిజిస్ట్రేషన్ జరిగింది. నా మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎఫర్ట్ ప్రకారం ఇప్పటివరకు 30 crores కి బ్యాంక్ అకౌంట్ హెచ్ఎస్బిసి గుడ్గావ్ బ్రాంచ్లో ఈ బ్యాంక్ అకౌంట్ హ్యాస్ బీన్ సీజ్డ్. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంటిన్యూయింగ్. అండ్ ఈ సందర్భంలో హైదరాబాద్లో కాదు, బట్ వేరే స్టేట్లో లైక్ చెన్నైలో ఇంతకుముందు ఒక సూసైడ్ కూడా జరిగింది. తర్వాత వెస్టర్న్ కంట్రీస్లో ఈ ఆన్లైన్ గేమింగ్ విక్టిమ్ చాలామంది సూసైడ్ చేశారు. మన జాయింట్ సిపి అవినాష్ మొహంతి గారు రెగ్యులర్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, తర్వాత రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ తోటి టచ్లో ఉన్నారు. అండ్ వీఆర్ ఫర్దర్ ప్రోగ్రెసింగ్ ద ఇన్వెస్టిగేషన్. ఇదిలో కొన్ని నా తరఫు నుంచి అడ్వైస్ కూడా ఉన్నాయి పబ్లిక్కి. మీ అందరికీ తెలుసు ఈ ఆన్లైన్ గేమింగ్ ఒక లోకల్ ట్రెడిషనల్ గేమ్స్కి కూడా కన్వర్ట్ చేస్తారు గేమింగ్లో. లైక్ ఇండియన్ రమ్మీ, లేకపోతే తీన్ పత్తి, అందర్ బాహర్, టెక్సస్ పోకర్, ఇవన్నీ గేమింగ్ ఇండియనైజ్ వర్షన్ ఆఫ్ గేమింగ్ కూడా ఉంది. బట్ దీస్ ఆర్ illegal in the laws of in the eyes of law, because idilo money betting is not allowed. Tarvata, for attracting young boys and girls, ee sporting event ki kuda convert chestunaru kontamandi betting lo. Ee one of the most unique and technical case undi CCS ki, and ee case lo సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ మదన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. తర్వాత ఇన్స్పెక్టర్ మోహన్ ఆఫ్ సైబర్ క్రైమ్, కానిస్టేబుల్ ఆఫీసర్ మహేశ్వర్ రెడ్డి, కానిస్టేబుల్ ఆఫీసర్ సునీల్, కానిస్టేబుల్ ఆఫీసర్ చారి, అండ్ ఏసీపీ ప్రసాద్ అండర్ ఓవరాల్ లీడర్షిప్ ఆఫ్ అవినాష్ మొహంతి, జాయింట్ సిపి DD, and overall coordination by additional CP crime Shikha Goel,
This is one of the best work which is done in the recent time. It enta technically involved investigation facility any states lo cities lo levu. So I congratulate all the police officers, and same time నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, పేరెంట్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, టీచర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ఆన్లైన్ గేమింగ్ ఇట్ ఈస్ బ్యాన్డ్ ఇన్ తెలంగాణ. సో మీరు కూడా చూడండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు. ఇఫ్ ఎనీబడి ఈస్ గెటింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఆన్లైన్ గేమింగ్, కైండ్లీ ఇన్ఫార్మ్ ద లోకల్ పోలీస్. థ్యాంక్ యూ. పర్సన్స్కి అరెస్ట్ జరిగింది ఇప్పటివరకు. ఈ 4 పర్సన్లో ఒక చైనీస్ కూడా ఉన్నారు.